ఆశ తప్పు కాదు, అడ్డదారి తప్పు కాదు. కాకపోతే చేసే విధానం అనేది తప్పుగా ఉండకూడదు. ఇన్సిడెంట్లు జరిగినా, ఎన్నిసార్లు న్యూస్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో ఇవాళ మొబైల్ ఫోన్స్ ఉండి కూడా తెలుసుకున్నా, ఒకసారికి 100 సార్లు ప్రచారం చేసినా కూడా వీళ్ళ మెంటాలిటీ అనేది మారట్లేదు. సో చేయొచ్చు, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే అది తెలివిగా చేయాలి. మరీ చదువుకునేది ఎందుకు? జ్ఞానం పెరగటానికి కదా. సో చదువుకున్న మూర్ఖుల్లాగా బిహేవ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఏంటంటే చదువు ఎక్కువైతే ఉన్న మతిపోయింది అన్నట్టు ఆ టైపులో ఉంది ఇప్పుడు వ్యవహారం అంతా కూడా, ఎక్కడ చూసినా కూడా. సో ఎందుకు చెప్తున్నాను ఇదంతా చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. అందులో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి, అందులో అన్ని షేర్ చేస్తాను. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డేటా అనలిస్ట్కు రియల్ టైం ప్రాజెక్ట్స్ రాబోతుంది త్వరలో. ఇక టాపిక్లో వెళితే, సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ కదా ప్రతి ఒక్కళ్ళకి కూడా. వీళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు కట్టి మరీ వాడికి ఎదురుగా జాబ్లో జాయిన్ అవుతున్నారు. సరే జాయిన్ అయ్యారు, కొన్ని కంపెనీలు బ్రాండెడ్ ఉంటాయి, కట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాడి సమస్య అది. అలా కట్టి కూడా సెటిల్ అయిపోయి వాళ్ళ రోజున పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు దాని ద్వారా. సో అలాంటి ఏంటంటే నమ్మకం అని ఎలా తెలుస్తుందంటే, ఈ కట్టిన తర్వాత వీళ్ళు శాలరీ ఇస్తే నెల ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఇలాంటిది ఒకటి జరిగింది కానీ ఇంత జరగలేదు. డబ్బులు కట్టారు, 10 నెలలైనా జీతం రాలేదు. అసలు 1 నెల జీతం రాకపోతేనే వీళ్ళు ప్రశ్నించాలి. 10 నెలలు పని చేయించేసుకొని 10 నెలల తర్వాత 11వ నెలలో కంపెనీ ఎత్తేసారు. ఎక్కడ? వైజాగ్లో. సో సాఫ్ట్వేర్ కంపెనీ, 100 మంది స్టూడెంట్స్ ఎవరైతే మనీ కట్టి జాయిన్ అయ్యారు, అది ఫ్రెషర్గా పరంగానే కావచ్చు, ఎక్స్పీరియన్స్ పరంగానే కావచ్చు. ఇప్పుడు జాబ్ ఎందుకు? ఎవరికైనా డబ్బుల కోసం బతకడానికే కదా. సో వాడికి మనం డబ్బులు ఇచ్చేది కాక అసలు వాడి జీతం ఇవ్వకుండా వాడికి ఫ్రీగా పని చేస్తుంటే, దాని బదులు ఆ డబ్బులు పెట్టి ఇంటర్న్షిప్ కోర్స్ నేర్చుకొని చేసుకుంటే నీకు మంచి కంపెనీలో వస్తుంది కదా, ఫ్యూచర్ బాగుంటుంది కదా. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కాలేదు. సో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు. ఇప్పుడు లబోదిబో అంటే ఏం ప్రయోజనం? అది ఆవిడ ఎక్కడ పోయాడు ఏంటి, కంప్యూటర్లతో సహా వదిలేసి వెళ్ళిపోయినట్టయితే ఎక్కడ చూసినా కూడా న్యూస్లో ఇదే జరుగుతూ ఉంది. కంపెనీ పేరు నాకు పూర్తిగా గుర్తులేదు కానీ మొత్తానికి దివాలా తీశారు. ఈ జాయిన్ అయిన వాళ్ళని డబ్బులు కట్టి వాళ్ళని దివాలా తీపిచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100ల సంఖ్యలో ఉన్నారు. సో నేను ఒకటే చెప్తున్నా, ఆశ తప్పు కాదు, అడ్డదారి తప్పు కాదు. కాకపోతే చేసే విధానం అనేది తప్పుగా ఉండకూడదని చెప్పేసి నా భావన. ఓకేనా? సో ఇది